హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి మనకు మన సొసైటీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది మన లైఫ్ మీద అనేసి అయితే ఈ వీడియో. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, టిల్ ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ సొసైటీ గురించి మాట్లాడుకుంటే, సొసైటీ అనేది ఎప్పుడు మనల్ని బ్లేమ్ చేసుకుంటూనే ఉంటుంది. ఒకవేళ నువ్వు నిజంగానే ఒక జాబ్ చేస్తున్నావు అని అంటే ఆమెకేంద్ర ఆమె జాబ్ చేస్తుంది అనేసి మాట్లాడతారు. అండ్ ఒకవేళ నువ్వు హ్యాపీగా ఉంటే ఆమె ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది అనేసి అంటారు. కష్టాలు వస్తే ఆమె జీవితమే అంతే, ఎప్పుడు కష్టాలే అని అంటుంది. ఎప్పుడు బ్లేమ్ చేసుకుంటూనే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మన జనరేషన్ అయితే సొసైటీ మీద ఆధారపడడం, అంటే సొసైటీ అట్లా ఏమనుకుంటుందో అనేసి అయితే ఎప్పుడు బాధరు కాకండి. అండ్ ఏంటంటే నాకు రీసెంట్గా నేను కొంచెం పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కొంత దగ్గర నుంచి వెళ్ళి నేను నేర్చుకుంది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం అంటే ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకు నిజంగానే ఒక బిజినెస్ చేయాలని ఉంటే, జాబ్ కన్నా ముందు నాకు ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే, ఓకే నేను ఆ బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేసి ఒకవేళ నిజంగా బిజినెస్ ఫెయిల్ అయిపోతే నేను ఏదో ఒకటి నేర్చుకుంటా, ఒకవేళ సక్సెస్ అయితే అందులో నేను రాణిస్తా. బట్ ఏంటంటే మనం ఎప్పుడో ఒకసారి అయితే చనిపోతాం. ఆ చనిపోయే ముందు మనకైతే ఆ రీగ్రెషన్ ఫీలింగ్ అనేది ఉండదు లైఫ్లో. అంటే నేను ఆ బిజినెసే చేస్తే బాగుండు, ఈ జాబ్కి ఎందుకు వచ్చిన, జాబ్ అసలు నాకు సెట్ కాదు, బట్ నేను జాబ్కి వచ్చిన, బిజినెస్ చేస్తే లైఫ్ ఇంకొకలా ఉండేదేమో అనేసి ఆ రీగ్రెషన్ అయితే ఎప్పుడు మన లైఫ్లోనైతే ఉండకుండానైతే చూసుకోండి. ఎందుకంటే ఆ రిగ్రెషన్ అనేది చాలా వరస్ట్ అండ్ ఎవరు ఫేస్ చేయొద్దు కూడా. సో మీరు కూడా సొసైటీ ఏమనుకుంటుందో, అంటే ఈ పని నేను జాబ్ అదండి బిజినెస్ అని అనుకుంటున్నా, బిజినెస్ పెడితే సొసైటీ ఏమనుకుంటుందో, జాబ్ చేస్తే ఏమనుకుంటుందో, నథింగ్. సొసైటీ ఎప్పుడూ అనుకుంటూనే ఉంటుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం పీస్ఫుల్ ఉండడం అనేది, హ్యాపీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చి ఎవరు మన లైఫ్ని ఎవ్వరు రూల్ చేయరు. ఈవెన్ చూసుకుంటే మనం ఎవరికన్నా కాల్ చేసి మన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే వాళ్ళు హ్యాపీగా వింటారు. ఎందుకంటే దే వాంట్ టు లిజన్, అంతే. వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వస్తాయా, ఎప్పుడు చెప్పుకుంటారా అనేసి చూస్తారు. అదే హ్యాపీగా మనం ఎదుగుతుంటే ఓర్వలేరు. అండ్ దే ఆర్ ఫీలింగ్ జెలస్, చాలా జెలస్గా ఫీల్ అవుతారు. అంతే, అదే సొసైటీ, అదే రియాలిటీ. సో జస్ట్ వేకప్ అండ్ ఆలోచించండి, మంచి ఆలోచించి అయితే డిసిజన్ తీసుకోండి. సొసైటీని ఎప్పుడైతే సాటిస్ఫై చేయకండి, మీ హ్యాపీనెస్ కోసం అయితే మీరు ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 300 సబ్స్క్రైబర్స్. అండ్ ఇంకా గ్రోత్ రావాలనేసి నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ సైనింగ్ ఆఫ్ చండీగర్ పిల్ల.